ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు బ్రాంచ్ సెలెక్షన్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కౌన్సిలింగ్లో ఏంటంటే కాలేజ్ సెలెక్షన్. అందుకని ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో నేను మీకు టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ చెప్తాను. ఒకటి ఏంటంటే టాప్ 10 కాలేజెస్ గురించి, టాప్ 10 కాలేజెస్ అండ్ నాన్ టాప్ 10 కాలేజెస్. సో టాప్ 10 అంటే నేను ఆల్మోస్ట్ ఒక 2-3 కాలేజెస్ ఎక్స్ట్రా కూడా చెప్తాను. టాప్ 10 to 15 వెళ్తాయి. ఫస్ట్లీ ఈ టాప్ 10 అని నేను ఎందుకు అంటున్నాను, ఇప్పుడు మీరు లాస్ట్ 15 to 20 ఇయర్స్ చూసారంటే ఈ టాప్ 10 కాలేజెస్ నేను ఏదైతే చెప్పబోతున్నానో వీటిల్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అవ్వనివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, అండ్ ది క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఆ కాలేజ్లో ఏ కాలేజ్ అయితే ఈ టాప్ 10 ఉన్నాయో అవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఇవన్నీ బెస్ట్ అనమాట. అది కాకుండా ప్లేస్మెంట్స్ అనేవి లాస్ట్కి ఏంటి, ఇంజనీరింగ్ అసలు స్ట్రీమ్ తీసుకుంటుండే పేరెంట్స్ స్టూడెంట్స్ చూసేది ప్లేస్మెంట్స్. సో ఈ సోల్ ప్లేస్మెంట్స్ ఫ్యాక్టర్ చూసినా కానీ ఈ టాప్ 10 కాలేజెస్లో మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. కానీ దీనికి కూడా కొన్ని డిస్క్లైమర్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఈ టాప్ 10 కాలేజెస్ ఎందుకు చూస్ చేయాలి అనేది నేను మీకు చెప్పాను. ఈ టాప్ 10 కాలేజెస్లో ఉన్న ఫ్యాక్టర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ టాప్ 10 కాలేజెస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్లేస్మెంట్స్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవరైనా కాలేజ్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ఆలోచించేది ఏంటంటే నాకు 4 years ఆఫ్ ఇంజనీరింగ్ తర్వాత అట్లీస్ట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది క్యాంపస్కి కంపెనీస్ వస్తాయా లేదా అనేది. సో ఈ టాప్ 10 కాలేజెస్లో మంచి కంపెనీస్ ప్లేస్మెంట్స్కి వస్తాయి. బట్ అగైన్ ఆ ప్లేస్మెంట్స్ అనేవి ఎప్పుడైనా మీరు చూడాల్సింది హైయెస్ట్ ప్యాకేజ్ కాదు, యావరేజ్ ప్యాకేజ్ అనేది మనది అరౌండ్ 5 to 8 lakhs మధ్యలో ఉన్నాయి, +or- 1-2 lakhs హియర్ అండ్ దేర్. అంటే మీకు కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, వేరే కంపెనీస్ కానివ్వండి, ఈ కాలేజెస్కి వచ్చి చాలామంది స్టూడెంట్స్ని తీసుకెళ్తాయి ఎంట్రీ లెవెల్ జాబ్స్ కోసం. సో మీ శాలరీ టేక్ హోమ్ పే అరౌండ్ 25,000 30,000 వరకు ఉండొచ్చు. సో అండ్ టాప్ ప్లేస్మెంట్స్ తీసుకున్నారనుకోండి, అంటే మీరు కాలేజ్కి వెళ్ళి మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారనుకోండి, మీకు ఈ టాప్ కంపెనీస్లో ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అనాలిసిస్ మనం చూసామంటే టాప్ కాలేజెస్లో కొన్నింట్లో 60 నుంచి 65 lakhs ప్యాకేజెస్ ఇచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ అగైన్ అదేంటంటే యావరేజ్కి డిఫరెంట్. ఆ టాప్ ప్లేస్మెంట్ అనేది ఓన్లీ ఒక్క స్టూడెంట్కో 2 స్టూడెంట్స్కో వస్తుంది ఇన్ ది ఎంటైర్ బ్యాచ్. సో దిస్ ఈజ్ అబౌట్ ది కంపెనీస్. ఇప్పుడు ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ జనరలీ ఈ టాప్ 10 కాలేజెస్లో ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, కాలేజ్ చూడండి, అన్ని ఫ్యాక్టర్స్ చూస్తే ఈ టాప్ 10 కాలేజెస్లో చదివితే మీ ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉంటుంది. అగైన్ ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ యూ. టాప్ కాలేజ్కి వెళ్ళి మంచిగా చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అదెందుకు, మీరు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా కాలేజ్లో బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేరే సైడ్ వెళ్ళిపోతే అది మనం ఏం చెప్పలేము. బట్ మీరు ఇప్పుడు ఉన్న స్టెప్ ఎలా తీసుకోవాలంటే టాప్ కాలేజ్కి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో ఈ టాప్ 10 కాలేజెస్ ఏంటో నేను మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను. తెలంగాణలో మనకి 2 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీ, JNTU. జనరలీ స్టూడెంట్స్కి ఇది టాప్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. థర్డ్ బెస్ట్ కాలేజ్ విచ్ ఇస్ ది టాప్ ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి సిబిఐటిలో నేను కూడా నేను అలమ్నస్ ఆఫ్ సిబిఐటిలో ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా మంచివి. బట్ అగైన్ కంపేర్ టు గవర్నమెంట్ కాలేజెస్ సిబిఐటిలో ఫీజు అనేది ఎక్కువ. సో లో ఫీజ్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకోవాలి అండ్ మంచి బ్రాండ్ ఉన్న కాలేజ్ చదవాలి అంటే గివ్ ప్రిఫరెన్స్ టు ఉస్మానియా అండ్ JNTU. లేదు టాప్ ప్రైవేట్ కాలేజ్లో కావాలి, లాస్ట్ టైం హైయెస్ట్ ప్యాకేజ్ కూడా సిబిఐటికి వచ్చింది. సో మీరు సిబిఐటి ఆప్షన్ అనేది ఇవ్వచ్చు, మీరు ఎఫర్ట్ చేయగలుగుతానంటే. సిబిఐటి తర్వాత వచ్చేది వాసవి కాలేజ్, వాసవి తర్వాత వచ్చేది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, విఎన్ఆర్ తర్వాత గోకరాజు. దెన్ వీటిలన్నింటి మధ్యలో ఒక టాప్ గర్ల్స్ కాలేజ్ ఉంది కాల్డ్ నారాయణమ్మ కాలేజ్. నారాయణమ్మ కూడా టాప్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్కి. సో నేను మీకు ఇప్పుడు 5 ప్రైవేట్ కాలేజెస్ చెప్పాను, 2 గవర్నమెంట్ కాలేజెస్ చెప్పాను, 7 అయ్యే లిస్ట్లో. ఈ 7 ఏంటంటే మీరు లాస్ట్ 2 decades నుంచి, అంటే లాస్ట్ 20 years నుంచి చూసినా కానీ ఈ 7 ఈ లిస్ట్లో ఉన్నాయి. లాస్ట్ 20 years నుంచి ఈ 7 ఇన్ వాట్ ఎవర్ ఆర్డర్, అప్పుడప్పుడు సిబిఐటి ముందర వెళ్తుంది, ఉస్మానియా కిందకి వస్తుంది, బట్ ఈ 7 అయితే ఉన్నాయి. ఇవే కాకుండా మీకు వేరే
గుడ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. లైక్ బివి రాజు ఉంది, సివిఆర్ ఉంది, కేఎంఐటి ఉంది, ఎంజిఐటి ఉంది, శ్రీనిధి ఉంది, ఎంవిఎస్ఆర్ ఉంది. సో ఇలాంటివి కూడా టాప్ కాలేజెస్ మీరు ఆప్షన్ అనేది ఇవ్వచ్చు. బట్ అగైన్ ఇప్పుడు కంపెనీస్ ప్లేస్మెంట్స్కి వెళ్తే ఈ ఫస్ట్ 7కి ప్రిఫరెన్స్ అనేది ఇస్తుంది, దెన్ దే విల్ గో టు అదర్ కాలేజెస్. బట్ మీరు నేను చెప్పిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ మీరు మంచిగా రిలేటివ్లీ సేఫ్ పొజిషన్లో ఉంటారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దీస్ కాలేజెస్. అండ్ ఈ కాలేజెస్ టాప్ కాలేజెస్ ఎందుకు, వీటి గురించి మీరు మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ చూడరు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, ఈ సీట్స్ అన్నీ కూడా ఫిల్అప్ అయిపోతాయి. ఇప్పుడు నేను డిస్కస్ చేసే లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైలమా ఆఫ్ స్టూడెంట్స్. టాప్ కాలేజ్లో నాన్ సిఎస్సి బ్రాంచ్ తీసుకోవాలా ఆర్ సిఎస్సి ఇన్ నార్మల్ కాలేజ్ తీసుకోవాలా? నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు టాప్ కాలేజ్లో నాన్ సిఎస్సి బ్రాంచ్ తీసుకోండి. ఎందుకో నేను రీజన్ చెప్తాను. నార్మల్ కాలేజెస్లో సిఎస్సి బ్రాంచ్కి కూడా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా లేవు. కానీ ఈ నాన్ సిఎస్సి బ్రాంచ్ మీరు టాప్ కాలేజ్లో తీసుకుంటే కొన్ని ఐటీ కంపెనీస్ వస్తాయి, అవి ఏంటంటే బల్క్ రిక్రూటర్స్, మాస్ రిక్రూటర్స్ అంటారు. వాళ్ళు అట్లీస్ట్ మీకు ఒక చేతిలో ఒక ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది అబౌట్ ఏఐ అనేది ప్రతి ఒక్క బ్రాంచ్కి ఇంపార్టెంట్ అయిపోయింది. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ ఏఐ గురించి నేర్చుకోవాలి, కొంచెం బేసిక్ కోడింగ్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఏఐ మీ అసిస్టెంట్ లాగా ఉంటుంది ఫ్యూచర్లో. మీరు ఒకవేళ ఏఐ నేర్చుకోకపోతే ఏఐ మిమ్మల్ని తినేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు లెర్న్ ఏఐ విత్ ది బ్రాంచ్. సో మీరు నాన్ సిఎస్సి బ్రాంచ్ తీసుకుని ఏఐ నేర్చుకుంటే యూ విల్ బీ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. మీకు ఆ కాలేజ్ బ్రాండ్ నేమ్ వస్తుంది, యూ విల్ బీ లెర్నింగ్ అబౌట్ ఎ బ్రాంచ్ విచ్ ఇస్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్, అండ్ దెన్ ఫైనలీ యూ విల్ ఆల్సో బీ లెర్నింగ్ ఏఐ. ఆ కాంబినేషన్ మిమ్మల్ని మార్కెట్ రెడీ చేస్తుంది. ఇది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కాలేజ్లో ఉన్నా కానీ, నార్మల్ కాలేజ్లో ఉన్నా, టాప్ కాలేజ్లో ఉన్నా, ఈ 2 స్కిల్స్ అనేవి మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. టాప్ కాలేజ్లో అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీసే కాలేజ్కి వస్తున్నాయి. నార్మల్ కాలేజ్లో చదివితే ఏంటంటే మీరు డెఫినెట్లీ బయట అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ మీరు ఈ కాలేజెస్ బ్రాంచెస్ గురించి రీసెర్చ్ మీరు కూడా చేయండి, కాలేజెస్ అన్ని విజిట్ చేయండి. మీకు ఒకవేళ కాలేజ్ వైజ్ అనాలిసిస్ కావాలి విత్ కట్ ఆఫ్స్, ఈ టాప్ 10 కావాలంటే కింద మీరు ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మేము అది చేస్తాం, బేస్డ్ ఆన్ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతుందో. మీరు ఇంట్రెస్టెడ్ అని ఎక్కువ మంది కామెంట్ చేస్తే మేము చేస్తాం, లేకపోతే మీరు ఈ ఇన్ఫర్మేషన్తోనే మీరు కౌన్సిలింగ్కి ప్రొసీడ్ అవ్వండి. సో మీరు ఈ రీసెర్చ్ కోసం మేము కూడా రెడీ ఉన్నాం హెల్ప్ చేయడానికి. ఈ రీసెర్చ్ చేసి మీరు కూడా బ్రాంచెస్ గురించి చదవండి, కాలేజెస్ విజిట్ చేయండి, దెన్ మీరు ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోండి. ఫైనల్ డెసిషన్ మీ ఫ్రెండ్స్ బట్టి, మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి కాదు, మీ బట్టి ఉండాలి డెసిషన్. అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోండి అండ్ మీరు ఫైనల్ డెసిషన్ మీరే తీసుకోండి, బికాజ్ మీరే దీని గురించి చదువుతారు. ఆల్ ది వెరీ బెస్ట్. షేర్ దిస్ విత్ ఎవ్రీవన్.